సాలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి ప్రచారం హోరెత్తుతుంది. ప్రజలు సంధ్యారాణికి బ్రహ్మరథం పడుతున్నారు. 2 దశాబ్దాల పైబడి ప్రత్యక్ష ఎన్నికల్లో దండయాత్ర చేస్తున్న సంధ్యారాణికి ఈ ఎన్నికల్లో ఓటుతో ఆశీర్వదించి విజయాన్ని అందించేందుకు సిద్ధపడుతున్నారు. స్వచ్ఛందంగా ఆమె ప్రచారంలో భాగస్వాములై మంగళ హారతలతో బాజా భజంత్రీలతో స్వాగతం పలుకుతున్నారు. వారు చూపిస్తున్న ఆదరణకు ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో ఆమె మాట్లాడుతూ గిరిపుత్రుల కలల సాకారం కావాలన్నా, గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చెయ్యాలని, సైకిల్ గుర్తుపై ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విన్నవించుకుంటున్నారు. 2 దశాబ్దాలుగా ఆమె చేస్తున్న దండయాత్రకు విజయం వరించాలని ఆశిద్దాం. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. మీ అందరూ ఎంతో అభిమానించి ఆదరించి మీ ఇంటి బిడ్డగా ఈరోజు అందరూ ఎంత ఆప్యాయతతో అనురాగంతో అందరూ ఊరు బయటకు వచ్చి మమ్మల్ని ఎంత అభిమానంగా ఊర్లోకి తీసుకొచ్చి ఊర్లో విజయయాత్రలాగా ఊరేగిస్తూ మమ్మల్ని ఎంత అభిమానంగా చూసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, నేను గుమ్మడి సంధ్యారాణి. నేను జన్నోలు బిడ్డని, గుమ్మడోల కోడల్ని. మీ అందరికీ నేను పరిచయమే. మీ బిడ్డగా మిమ్మల్ని అందరినీ సాయం కోరుతున్నాను. దయచేసి అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించమని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే మనకి ఎంపీగా కొత్తపల్లి గీత గారు బీజేపీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. ఆవిడ గుర్తు కమలం. ఆ కమలం గుర్తుకు కూడా మనం ఓటు వేసి ఎంపీనిగా ఆవిడకు కూడా మనం ఓట్లు వేయాలి. అలాగే ఎమ్మెల్యేగా నాకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన గిరిజన గ్రామాలు బాగుపడ్డాయంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే బాగుపడ్డాయి. ఈరోజు మన నియోజకవర్గంలో గిరిజన శాఖ మంత్రి గారు ఉన్నప్పటికీ కూడా గిరిజనులకు మంచి ఏం జరగలేదు. పైగా ఐటీడీ ఆఫీస్ ఎప్పుడు క్లోజే ఉంటది. ఐటీడీ అంటే గిరిజనులకు అమ్మలాంటి ఐటీడీని ఈరోజు క్లోజ్ చేశారు. మనకి ఇల్లులు రాలేదు, రోడ్లు లేవు, పెన్షన్ లేవు, ఏ కార్యక్రమంలో రావడం లేదు. ఇంతకుముందు మన గేదెల లోన్లు వచ్చాయి, ఇప్పుడు వచ్చాయా చెప్పండి? లేవు కదా. అంటే గిరిజనులకు రావాలి. ఇంతకుముందు మనకు రైతు రథాలు వచ్చాయి, ఇప్పుడు ఏమైనా? గిరిజనులకు పనిముట్లు సబ్సిడీతో వచ్చాయి, ఇప్పుడు వచ్చాయి ఏమైనా? మన పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా? మన పిల్లలు స్కూల్లో చదువుకుంటే ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకు ముందు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటే ఫీజులు లేకుండా మనం పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చదివించేవాడు. ఈరోజు చూస్తే ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనం బాగుపడాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మనకు ఇల్లులు రావాలి అన్నా, మనకు ఉద్యోగాలు రావాలి అన్నా, మనకు ఉపాధి కావాలి అన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారికి మన హీరో ఎవరు? కొనెదెల పవన్ కళ్యాణ్ బాబు. ఆయన కూడా ఎంతో ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే అందరికంటే మొదట వచ్చి ఆయనకి సంఘీభావం తెలియజేసి ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వస్తేనే ఆ మనిషి వ్యక్తిత్వం మనకు తెలుస్తుంది.
ఇది మనం కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి మనకు సాయం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ మర్చిపోకూడదు. కాబట్టి చంద్రన్న పవన్ అన్న రాజ్యం వస్తుంది. కాబట్టి అందరం కూడా రాష్ట్రంలో చంద్రన్న పవన్ అన్న, అలాగే కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉంటది. మనం ఇంకా చాలా విలేజ్లు తిరగారు. కాబట్టి మీ అందరికి కూడా ఇంత అభిమానంగా మమ్మల్ని తీసుకొచ్చి తిప్పినందుకు మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మన పిల్లలు ఎంతమంది స్కూల్కి వెళ్తే అంతమందికి 15,000 వస్తుంది మాత్రం గుర్తుంచుకోండి. ఇంట్లో ఎంతమంది ఆడాలంటే అంతమంది ఆడాలకి నెలకి 1500, అంటే సంవత్సరానికి. ఎస్ కరెక్ట్, నువ్వే కరెక్ట్. కాబట్టి సంవత్సరానికి 18,000 వస్తుంది. అలాగే 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, ఉచితంగా బస్సు, అలాగే ఎవరైనా చనిపోతే కాలం కర్మం కలిసి రాక చనిపోతే చంద్రన్న బీమా 10 లక్షలు, మన పిల్లలకు ఉద్యోగాలు, ఉద్యోగం రాని ఎడల నిరుద్యోగ భృతి 3,000. ఈ పథకాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. మేము ఇచ్చిన మేనిఫెస్టో కాగితం, మన కాగితం ఉంది కదా, ఆ వెనక్కు ఉన్నాయి. చక్కగా మన పిల్లలతో చదివించుకోండి. మన గిరిజనులు బాగుపడాలంటే మన చంద్రబాబు నాయుడు గారు రావాలి. మన గిరిజనులు బాగుపడాలంటే మన గిరిజనులు బాగుపడాలంటే